యోయో టీవీ. ఒకప్పుడు గూగుల్ అంటే సిస్టమ్స్ ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసేది. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో అప్పటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ తల్లి ఉంటుంది. ఇప్పుడు గూగుల్ గురించి తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ గూగుల్లో వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని పొందుతారు. ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే గూగుల్లో ఎంతో అందమైన గొంతు మనకి వినపడుతూ ఉంటుంది. మనం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు చాలా మంది వాయిస్ రికార్డర్ ఉపయోగిస్తారు. టైప్ చేయడంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండే సరైన వివరాలు రావనే ఉద్దేశంతో మౌత్ వాడుతూ ఉంటాం. ఈ మౌత్ వాడినప్పుడు మనకు వాయిస్ వివరాలు కూడా వాయిస్ రూపంలోనే వస్తాయి. గూగుల్ వినిపించే వాయిస్ తెలుగు అమ్మాయిదే. ఈ విషయం చాలా మందికి తెలియదు. గూగుల్ వాయిస్ కర్నూలుకు చెందిన గ్రీష్మారెడ్డిది. మనకు ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే సంగతి తెలిసిందే. అయితే చెవులకు ఎంతో శ్రావ్యంగా వినిపించే గొంతు గ్రీష్మారెడ్డిదే. బీటెక్ చదివిన గ్రీష్మారెడ్డి ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. గ్రీష్మారెడ్డి స్వస్థలం కర్నూలు కాగా తల్లి శశిదేవి డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. డిప్యూటీ కలెక్టర్గా ఆమె రిటైర్ కాగా తండ్రి జేసీనాథ్ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. చెన్నైలోని ఒక కాలేజ్లో గ్రీష్మారెడ్డి బయోటెక్నాలజీలో బీటెక్ చేశారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత గ్రీష్మ కొన్ని కారణాల వల్ల ఎంబీఏ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎంఏ సైకాలజీ చేశారు. గ్రీష్మకు ఒక స్నేహితురాలు వాయిస్ ఓవర్ రంగం గురించి తెలియజేసింది. దీంతో గ్రీష్మ ఆ రంగంపై దృష్టి పెట్టారు. చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమని, మాట్లాడటం అంటే ఇంకా ఇష్టమని, డబ్బింగ్ ఎలా చెప్తారో అనే ఆసక్తి ఉండేదని గ్రీష్మారెడ్డి పేర్కొన్నారు. అందుకే వాయిస్ ఓవర్ దిశగా అడుగులు వేశానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు గూగుల్ నుంచి కబురు వచ్చిందని, గూగుల్ ట్రాన్స్లేటర్తో గొంతు కలిపే ఛాన్స్ దక్కిందని గ్రీష్మారెడ్డి అన్నారు. ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతో పాటు వందల కథనాలు చదివేది, దానికి అనుగుణంగా ఉచ్చారణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకు ప్లస్ అయ్యింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రభుత్వ ప్రకటనల కోసం ఆమె పని చేస్తున్నారు. గ్రీష్మారెడ్డి టాలెంట్తో అంతకంతకు ఎదుగుతున్నారు.